ఇదిగోండి, ఇదే మా ఊరు వేల్పూర్. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందాలతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఇష్టాలు ఇంటి నుండి బయటికి వెళ్ళాయో అప్పుడే కష్టాలు ఇంటి డోర్ తట్టి లోపలికి వచ్చాయి. అదే అండి నీటి కష్టాలు. ఇది ఒక రైతు ఆవేదన. ఆవేదన ఏంటో చూడండి. ఏమి రాజన్న, ఈ సంవత్సరం కూడా ఎండాకాలం రాకముందు ఎండలు ఎరగరేస్తున్నాయిగా. ఈ సంవత్సరం కూడా నీళ్ల కష్టాలు తప్పేటట్లేవేమో. ఏం ఎండలో ఏం పాడయ్యారయ్యా. 4 ఏళ్ల సంధి వానలు లేవు, పంటలు లేవు, తినడానికి తిండి కూడా లేదనుకుంటే తాగడానికి నీళ్లు కూడా దొరకట్లా. అవునరా రాజన్న, బ్రతికే భారంగా మారిపోయిందిరా. ఆ దేవుడికి కూడా మన మీద జాలి లేదురా. పేరుకే గంగమ్మ ఉన్న ఊర్రా, కానీ గంగే లేదురా. సరే గాని వదిలే, ఈ మిర్చి పంట సంగతి ఏంటి? ఎంత గిట్టుబాటు ధర పలికింది? ఆడరాజన్న, మొన్న పడ్డ అకాల వర్షాలకి పంట అంతా నాశనం అయిపోయింది రాజన్న. ప్రభుత్వాలేమో చేతులు ఎత్తేసాయి, అప్పులు వెళ్ళేమో వేధిస్తున్నారు. దీనికంటే చావడమే అనిపిస్తుంది రాజన్న. ప్రతి దానికి చావే పరిష్కారం కాదు. మనం పోతే మన బిడ్డల భవిష్యత్తు ఏంది? కొంచెం ఆలోచించు. సరే, బిడ్డకి కూడే టేలైంది, మళ్ళొత్తా. అయ్యా అయిందయ్యా, కడుగయ్యా ఎండిపోతుంది, నీళ్లు పెట్టి. తాగడానికి నీళ్లు లేవురా అయ్యా. ఇలా ఆకులతోనో పేపర్తోనో కానిచ్చురా. ఏలైంది, అన్నం పెడతా. రాజన్న సైడ్ నీ దగ్గరికి వస్తుంది, చాలా జాగ్రత్త. బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తడే తడే తడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. రాజన్న బాగున్నావా? అయ్యా బాగున్నానయ్యా. మరి బాగుంటే అప్పు తీర్చవేంద్రా? అయ్యా అయ్యా ఇంకొన్నాళ్ళు ఆగయ్యా. ఓ పాలు వాన పడితే ఈసారి పంటలో తీరుస్తున్నాయా. అసలే పంటలు పోయి పేకలోతు కష్టాల్లో ఉన్నావు స్వామి. లే, నాకు మనిషి కన్నా ఇచ్చిన మాటే ముఖ్యం. ఈ కథలన్నీ ఎప్పటి సందో వింటున్నా, పైసలు ఇస్తేనే కదులుతా. అయ్యా అయ్యా నీకు దండం పెడతానయ్యా, నీకు కాలు పెట్టుకుంటానయ్యా. ఒక్కసారి చూడండి అయ్యా. అప్పు ఇచ్చిన సంది చూస్తున్నా. నీకు అప్పు ఇచ్చేటప్పుడు నా తల మీద బొచ్చులే. ఇప్పటికి 5 సార్లు గురికిచ్చా, మళ్ళీ తల మీద బొచ్చు వచ్చే. కానీ నువ్వు మాత్రం నా అప్పు తీర్చబడలే. ఇప్పుడు నీ అప్పు తీర్చడానికి నా దగ్గర పైసలు లేవు స్వామి, నా ప్రాణం తప్ప. అయినా వర్షాలు పడి 4 ఏళ్ళు, తాగడానికి నీరు కూడా లేదు. అవసరమైనప్పుడు పడిన వర్షాలు పంట చేతికి వచ్చే టైంకి పడి అది కూడా నోటికి అందకుండా పోయింది. లే, నాకు మనిషి కన్నా డబ్బే ముఖ్యం. అయితే ఆ ప్రాణమే తీసుకో. నీకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతోనా ఆ అప్పు తీరు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు.
రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు ఏంది రాజన్న బాధపడుతున్నారు? సేట్ వచ్చాడు, డబ్బులు అడిగాడు, లేవన్నాడు, చచ్చిపోమన్నాడు. పాపాత్మలు అంతే రాజన్న, వడ్డీల మీద వడ్డీలేసి మన రైతు కష్టాన్ని జరగలా పట్టి పీలుస్తున్నారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటి రాజన్న? చచ్చిపోదాం వీరయ్య ఇద్దరం కలిసి. ఎందుకంటే బ్రతుకుండి వ్యవసాయం చేయడానికి వర్షాధారం లేదు. బాధల్ని భరించగలిగే శక్తి ఉన్నా కష్టాన్ని మోసే శక్తి నాకు లేదు. మరి అబ్బాయి సంగతి ఏంటి? నేను బ్రతికింది కూడా అలాగేగా, వాడు బ్రతికేస్తాడులే ఎలాగోలాగా. చదువురావయ్యా వర్షాలు పడట్లేదు కదా నాన్న, మన కష్టాలు డైరెక్ట్ గా దేవుడు చెప్పడానికి వెళ్తున్నాను. మరి ఇదేంటిదయ్యా? ఈ తాగితేనే అక్కడికి రాణిస్తారు నాన్న. అయితే నేను కూడా తాగి మీతో వస్తానయ్యా. వద్దులే నాన్న, అక్కడికి పిల్లల్ని రానివ్వరు. నువ్వు ఇక్కడి నుంచి బాగా చదువుకొని సరిగ్గా బ్రతకాలి, సరేనా? సరే. నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. బ్రేకింగ్ న్యూస్, వేల్పూర్లో రాజన్న వీరయ్య అనే ఇద్దరు రైతులు ఆత్మహత్య. దీని వెనుకాల అసలు కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. నేను డబ్బులు అడగకుండా ఉండాల్సింది. ఇవాళ వాళ్ళు బతుకుండేవాళ్ళు. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే వాళ్ళ బాబుని నేనే పెంచుకోవాలి. మనుషులంతా మంచోళ్ళే, కాకపోతే చెడు అని ముసుగేసి తిరుగుతున్నారు అంతే. ఇది మా ఈ రైతు కథ.